ఏడాది పాలనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫుల్ కుష్. అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నామని వ్యాఖ్య. కూటమి రాకతో ప్రజలకు సంక్షేమంపై నమ్మకం పెరిగిందని వ్యాఖ్య. మొదటి ఏడాది పాలనపై కాలర్ ఎగరేయడం లేదన్న మంత్రి లోకేష్. ఇచ్చిన ప్రతి హామీని పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నామని వెల్లడి. చేయాల్సింది చాలా ఉందని స్పష్టం. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై నెల్లూరు ప్రజల భిన్నాభిప్రాయాలు. గెలిచాక హామీలను అమలు చేయడం లేదన్న పబ్లిక్. డ్రగ్స్ విపరీతంగా వాడుతున్నారని ఆరోపణ. ఏడాది పాలనపై నెల్లూరు జిల్లాలో విజయోత్సవాలు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కూటమి పార్టీల నాయకులు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి చంద్రబాబు నాయకత్వం అవసరమన్న నాయకులు. పొదలకూరు మండలం అమ్మవారిపాళెంలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతుల పర్యటన. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా. త్వరలోనే అన్ని సమస్యలు తీరుతాయని భరోసా. కొడవలూరులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి బ్రహ్మోత్సవాలు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. నర్రవాడలో జాతరకు ముమ్మరంగా జరుగుతున్న ఏర్పాట్లు. సంప్రదాయం ప్రకారం బెంగమాంబుకు పొంగళ్లు పెట్టిన గ్రామస్తులు. గురువారం ప్రారంభం కానున్న జాతర. గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదం. టేకాఫ్ అయిన వెంటనే జనావాసాలపై కూలిన విమానం. కొనసాగుతున్న సహాయక చర్యలు. 200 మంది వరకు మరణించి ఉండవచ్చని అంచనా. ఈ నెల 15న ఏపీ సీఎంతో సినీ పెద్దల భేటీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశం. టికెట్ల రేటు పెంపు తదితర అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం. రేపు నెల్లూరులో పీసీసీ చీఫ్ షర్మిల పర్యటన. ఇందిరాభవన్లో కార్యకర్తలతో సమావేశం. కేడర్కి దిశానిర్దేశం చేయనున్న షర్మిల.